బీఆర్ఎస్ ఆందోళన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. నగరంలో ఉన్న కీలక నేతలను ముందస్తుగానే హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే కేపీ వివేకానందను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే కూకట్పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఏం తప్పు చేశామని హౌస్ అరెస్ట్ చేస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం పోలీసులను ప్రశ్నించారు. ప్రోటోకాల్ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలకు పోలీసులను పిలిపించినా స్పందించలేదు. కానీ ఇలాంటి అక్రమ అరెస్టులకు మాత్రం ముందుంటారని ఆరోపించారు. అరెస్టులు చేసిన వారిని ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. అక్రమ అరెస్టులపై బీఆర్ఎస్ ఆందోళనకు సిద్ధమైంది. నేడు ట్యాంక్ బండ్పై నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అంబేద్కర్ విగ్రహం దగ్గర బీఆర్ఎస్ నిరసనలు చేపట్టనుంది. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ మార్గులోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించనున్నారు. అనంతరం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా నిరసన తెలుపనున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తదితర నేతలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే వర్ధంతులు ఉన్నాయో అందరూ పాల్పంచుకుంటా ఉన్నాం. ఎందుకంటే మానేయుడు మన రాజ్యాంగం రాసినటువంటి గొప్ప నాయకుడు. ఆ వర్ధంతి కార్యక్రమానికి వెళ్దామని అనుకుంటే మార్నింగ్ 5 o'clock వచ్చి పోలీసు వాళ్ళు హౌస్ అరెస్ట్ అంటా ఉన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తుంటారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏదన్నా అరెస్ట్ చేసేటప్పుడు ఏదైనా చెప్పాలి. అసలు నాకు తెలియట్లో కూడా బయటకు వచ్చేసి అరెస్ట్ చేస్తున్నాము, బట్టి విక్రమార్ గారు మీ కుకుట్పల్లికి వస్తున్నాడుగా అరెస్ట్ చేస్తున్నాం అంటే ప్రోటోకాల్ ప్రకారం బట్టి విక్రమార్కి వస్తే నేను కూడా వస్తాను కదా. నేను కూడా వచ్చి ఆయన వెంబడి ఉండి ఆ ఉత్సవాల్లో పాల్గొని మహనీయుని వర్ధంతి సందర్భంగా నేను పాల్గొంటున్నాను. కుకుట్పల్లికి జయంతికి వచ్చినప్పుడు నన్ను కూడా ఒక శాసనసభ్యునిగా కుకుట్పల్లి పరంగా నన్ను పిలవాల్సిన అవసరం ఉంది. సందర్భంగా